ఇద్దరు ట్విన్స్ కి వాళ్ళతో ఉన్నది వాళ్ళ అమ్మ కాదు, అమ్మ బదులు ఇంకెవరో ఉన్నారు అనిపిస్తుంది. అమ్మ ప్రవర్తన కూడా ఎప్పట్లా కాకుండా వేరుగా ఉంటుంది. ఇంతకీ వాళ్ళతో ఉన్నది వాళ్ళ అమ్మేనా? ఇప్పుడు చూద్దాం. ఎలియాస్, లూకస్ ఇద్దరు ట్విన్స్. వాళ్ళ పేరెంట్స్ కి డివోర్స్ అయింది. వాళ్ళ నాన్నతో అప్పుడప్పుడు ఔటింగ్ కి వెళ్తూ ఉంటారు. అలా ఒక రోజు వాళ్ళ నాన్నతో ఉండి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ప్లాస్టిక్ సర్జరీ చేపించుకొని ఉంటుంది. మొహం బ్యాండేజెస్ తో కప్పేసి ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ గురించి తను ఎవ్వరికీ చెప్పలేదు. పిల్లలకి వాళ్ళ అమ్మని చూసి భయం వేస్తుంది. అమ్మ ఒకప్పుడు పెద్ద హీరోయిన్. అమ్మ కొన్ని చిన్న రూల్స్ పెడుతుంది. ఇంట్లో గోల చేయకూడదు, ఫ్రెండ్స్ ఇంటికి రాకూడదు, ఎండ పడితే నా స్కిన్ కి డ్యామేజ్ అవుతుంది, కర్టన్స్ ఎప్పుడూ మూసేసి ఉంచండి, నా బెడ్రూమ్ ఆఫీస్ లోకి రావద్దు, అవుట్ హౌస్ లోకి కూడా వెళ్ళొద్దు అంటుంది. ఎలియాస్ తన అమ్మ కోసం డ్రాయింగ్ గీసి ఇస్తాడు. అమ్మ ఎప్పుడూ పిల్లలకి నిద్రపోయే ముందు పాట పాడుతుంది. ఈ రోజు నైట్ పాడలేదు. ఎలియాస్ పాట పాడట్లేదేంటి అంటే, అమ్మ నాకు టైర్డ్ గా ఉంది, మీరింకా చిన్న పిల్లలు కాదు, కళ్ళు మూసుకొని పడుకోండి, నిద్ర వస్తుంది అని వెళ్తుంది. ఎలియాస్ కి అమ్మ ఎప్పట్లా లేదు అనిపిస్తుంది. లూకస్ తో అమ్మ ప్రవర్తన వేరుగా ఉంది. మనమంటే నచ్చినట్టు చూస్తుంది అంటాడు. లూకస్ అదేమీ లేదు, తను మన అమ్మ, మనల్ని ఇష్టపడి తీరాలి అంటాడు. ఎలియాస్, లూకస్ ఇద్దరూ కలిసి వాళ్ళమ్మ పాడే పాట పాడుకుంటూ నిద్రపోతారు. రూమ్ బయట నుంచి అమ్మ మొత్తం వింటూ ఉంటుంది. నెక్స్ట్ రోజు ఎలియాస్ ఆడుకోవడానికి వాళ్ళ అమ్మ వెళ్ళొద్దు అన్న అవుట్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ బ్లడ్ ఉంటుంది. ఎలియాస్ తొందరగా బయటికి వస్తాడు. అమ్మ వచ్చి ఎలియాస్ చెయ్యి గట్టిగా పట్టుకొని, అవుట్ హౌస్ కి వెళ్ళొద్దు అన్నాను కదా, ఎందుకు వెళ్ళావు అంటే, ఎలియాస్ కొంచెం సేపే ఉన్నాము అంటాడు. అమ్మ ఎలియాస్ చెప్పేది వినకుండా తనని నెట్టి, ఇంక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి అని కోపంగా వెళ్ళిపోతుంది. ఎలియాస్ కి దెబ్బ తగులుతుంది. ఎలియాస్ లూకస్ తో అవుట్ హౌస్ లో బ్లడ్ ఉంది అంటాడు. లూకస్ పెయింట్ అయి ఉంటుంది అంటాడు. నైట్ ఎలియాస్ కి ఏదో సౌండ్ వినిపించి లెగిచి బయటికి వెళ్లి చూస్తాడు. అమ్మ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. ఎప్పుడూ లూకస్ తోనే ఉంటున్నాడు. ఇవాళ అవుట్ హౌస్ కి వెళ్ళాడు. తనకి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని తెలుసు. నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను, అతను వెళ్ళిపోవాలి, ఇంకా ఎన్ని రోజులు నటించాలి అని మాట్లాడుతుంది. అమ్మకి ఎవరో ఉన్నట్టు అనిపించి ఎలియాస్ ఉన్న వైపుకు చూస్తుంది. ఎలియాస్ తొందరగా రూమ్ కి వెళ్లి పడుకుంటాడు. అమ్మ ఎలియాస్ రూమ్ కి వెళ్లి ఎలియాస్ ని దగ్గర నుంచి చూసి నిద్రపోతున్నాడు అని అనిపించాక బయటికి వెళ్తుంది. ఎలియాస్ కి చాలా టెన్షన్ గా ఉంటుంది. నెక్స్ట్ రోజు పొద్దున జరిగిందంతా లూకస్ కి చెప్తాడు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటుంటే అమ్మకి ఎవరి నుంచో కాల్ వస్తుంది. బెడ్రూమ్ కి వెళ్లి మాట్లాడుతుంది. అమ్మ ఎవరితో దేని గురించి మాట్లాడుతుందో తెలుసుకోవాలని అమ్మ బెడ్రూమ్ లో ఒక రేడియో పెట్టి వాళ్ళ దగ్గర ఒక రేడియో పెట్టుకుందాం అనుకుంటారు. అప్పుడు అమ్మ రూమ్ లో ఏం మాట్లాడుతుందో వాళ్ళు వినొచ్చు. అమ్మ హాల్లో నిద్రపోతూ ఉంటుంది. పిల్లలు అమ్మ బెడ్రూమ్ కి రేడియో పెట్టడానికి వెళ్తారు. బెడ్ కింద రేడియో పెడతారు. అమ్మ బెడ్రూమ్ కి వస్తుంది. ఇద్దరు కర్టెన్ వెనుక దాంకుంటారు. అమ్మ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తుంది. ఎలియాస్ అమ్మ కోసం వేసిన డ్రాయింగ్ ని అమ్మ చెత్త బుట్టలో వేసింది. అది చూసి ఎలియాస్ కి బాధ వేస్తుంది. అమ్మ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు ఎలియాస్ డ్రాయింగ్ టేబుల్ మీద పెడతాడు. అమ్మ టేబుల్ మీద డ్రాయింగ్ చూసి డ్రాయింగ్ ని చింపేస్తుంది. అమ్మ సిగరెట్ తాగుతూ రూమ్ నుంచి బయటికి వెళ్తుంది. ఎలియాస్, లూకస్ అమ్మకి సిగరెట్ అంటే నచ్చదు, కానీ ఇప్పుడు సిగరెట్ తాగుతుంది. మనం మొన్న నైట్ పాట పాడమన్నప్పుడు పాడలేదు కదా, టైర్డ్ గా ఉండడం వల్ల కాదు, ఏమి పాట పాడాలో తెలియక పాడలేదు అనుకుంటారు. వాళ్ళతో ఉన్నది వాళ్ళ అమ్మ కాదు అనిపిస్తుంది. వాళ్ళ నాన్న ఇచ్చిన ఫోన్ తో అమ్మని వీడియో తీస్తారు. ఇంతకు ముందు అమ్మ కళ్ళు గ్రీన్ గా ఉండేవి, ఇప్పుడు బ్లూగా ఉన్నాయి. వాళ్ళ నాన్నకి కాల్ చేసి అమ్మ గురించి చెప్తారు. డోర్ లాక్ చేసుకుంటారు. అమ్మ, నిన్న జరిగిన దానికి సారీ, మీకోసం చికెన్ వండాను, బయటికి రండి అంటుంది. వాళ్ళు మాకు ఆకలిగా లేదు అంటారు. అమ్మ ఎప్పటికైనా బయటికి రావాలి కదా అంటుంది. పిల్లలకి భయం వేస్తుంది. నైట్ అమ్మ డోర్ కీ తెరిచి లోపలికి వచ్చి, ఫోన్ ఇవ్వండి, మీ నాన్నకి ఏదో కథలు చెప్పారు, అతను నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, నేను చెప్పిన మాటలు మీరు వినట్లేదు అని కోపంగా ఎలియాస్ నుంచి ఫోన్ లాక్కొని, నువ్వు నిజం చెప్పకపోతే ఇలానే అవుతుంది అని ఫోన్ పగలగొడుతుంది. ఎలియాస్ ఇలా చేయడం తప్పు అంటాడు. అమ్మ, నేనేమీ ఇలా చేస్తూ హ్యాపీగా లేను అని అరుస్తూ తన రూమ్ కి వెళ్తుంది.
ఎలియాస్ లూకస్ రూమ్ కి వెళ్లి అమ్మ లోపలికి రాకుండా తలుపుకి టేబుల్ అడ్డంగా పెడతారు. రేడియోలో అమ్మ ఏడుపు వినిపిస్తుంది. అమ్మ వస్తుందేమో అని ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు కాపలాగా ఉంటారు. లూకస్ నిద్రపోతున్నప్పుడు ఎలియాస్ రేడియోలో వింటాడు. ఏమీ వినిపించవు. అమ్మ ఏం చేస్తుంది అని చూడడానికి వెళ్తాడు. అమ్మ పాటలు పెట్టుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని బాత్రూమ్ లో కళ్ళు మూసుకొని ఉంటుంది. ఎలియాస్ అమ్మ మొహం చూడాలి అని ఫేస్ ప్యాక్ కొంచెం తెరుస్తాడు. అమ్మ లేచి ఎలియాస్ చెయ్యి పట్టుకుని ఏం చేస్తున్నావు అంటుంది. ఎలియాస్ భయంతో రూమ్ కి పరిగెత్తి డోర్ కి టేబుల్ అడ్డంగా పెడతాడు. అమ్మ డోర్ తీయడానికి ట్రై చేస్తుంది. డోర్ ఓపెన్ అవ్వదు. పిల్లలతో 3 లెక్క పెట్టే లోపు డోర్ తీయండి అంటుంది. వాళ్ళు డోర్ తెరవరు. అమ్మ రాడ్ తెచ్చి డోర్ పగలగొట్టి లోపలికి వస్తుంది. పిల్లలు భయంతో చూస్తూ ఉంటారు. అమ్మ, నేను మీతో మంచిగా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. నేను చేయాల్సినవన్నీ చేశాను. నేను మీ అమ్మని. నాకు మీరు ఇలా చేస్తున్నారు అంటుంది. ఎలియాస్, నువ్వు మా అమ్మ కాదు అంటాడు. లూకస్ ఎలియాస్ ని ఆపుతాడు. కానీ ఎలియాస్ అమ్మతో, నువ్వు మా అమ్మ కాదు, మా అమ్మకి మేమంటే ఇష్టం అంటాడు. అమ్మ ఎలియాస్ ని కొట్టి, మీ తమ్ముడితో మాట్లాడొద్దు, అబద్ధాలాడొద్దు అంటూ తనని బాత్రూమ్ కి తీసుకువెళ్లి చల్ల నీళ్లు పోస్తూ, నేను మీ అమ్మనని ఒప్పుకో అంటుంది. ఎలియాస్ ఒప్పుకునేదాకా వాటర్ పోస్తూనే ఉంటుంది. ఎలియాస్ తప్పించుకోవడానికి నువ్వే మా అమ్మ అని ఒప్పుకుంటాడు. ఆ రోజు లూకస్ ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటాడు. ఇద్దరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు. బయట పెద్ద వర్షం. కొంత దూరం వెళ్ళాక ఒక ఇల్లు కనిపిస్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. వర్షం తగ్గే వరకు పిల్లలు ఆ ఇంట్లో ఉంటారు. ఎలియాస్ కి అమ్మ ఒక మాన్స్టర్ లాగా తనని తినడానికి వస్తున్నట్టు పీడకలలు వస్తాయి. అమ్మ పోలీస్ కి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్ పిల్లల్ని కనిపెట్టి వాళ్లతో మాట్లాడతారు. ఎలియాస్, ఆ ఇంట్లో ఉన్నది మా అమ్మ కాదు. తన మొహానికి బ్యాండేజెస్ ఉన్నాయి. తనంటే మాకు భయం. నువ్వు మా అమ్మ కాదు అంటే నా మీద చల్ల వాటర్ పోసింది అంటాడు. పోలీస్ పిల్లలని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి వెళ్లేసరికి అమ్మ మొహానికి బ్యాండేజెస్ ఉండవు. పోలీస్ కి థ్యాంక్స్ చెప్తుంది. పోలీస్ అమ్మతో, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంటారు. అమ్మ పిల్లల్ని రూమ్ లోకి వెళ్ళమంటుంది. పోలీస్ అమ్మని, ఎలియాస్ మిమ్మల్ని వాళ్ళ అమ్మ అనుకోవట్లేదు. తన మొహం మీద దెబ్బ ఉంది. మీరు తన మీద చల్ల నీళ్లు పోశారు అని చెప్తున్నాడు. ఏమైందో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. అమ్మ, అదేమీ లేదు. నేను వాళ్ళ అమ్మనే. ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు. జారి పడి ఉంటాడు. నేను చాలా సార్లు అటు వెళ్ళొద్దు అని చెప్పినా వినట్లేదు అంటూ ఏడుస్తుంది. పిల్లలు చాటుగా వింటూ ఉంటారు. పోలీస్ వెళ్ళిపోతారు. నైట్ లూకస్, ఇద్దరు చిన్న పిల్లలు చెప్పేది ఎవ్వరూ నమ్మరు. రేపు మళ్ళీ ట్రై చేద్దాం అంటాడు. ఎలియాస్, లేదు, మనం మన అమ్మ ఎక్కడుందో కనుక్కోవాలి అంటాడు. అమ్మ రూమ్ కి వస్తుంది. పిల్లలతో, మిమ్మల్ని వర్షంలో వెతికాను. నా బ్యాండేజెస్ 3 రోజుల ముందే తీయాల్సి వచ్చింది అంటుంది. పిల్లలు నిద్రపోతున్నట్టు నటిస్తారు. అమ్మ, మీరు నిద్రపోవట్లేదని నాకు తెలుసు. మీరు నా మీద కోపంగా ఉన్నా, తిట్టుకున్నా నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. ఒకరోజు మీరు నన్ను ప్రేమిస్తారు అని తన రూమ్ కి వెళ్లి ఏడుస్తుంది. తరువాత నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటుంది. పిల్లలు నైట్ అమ్మని కట్టేశారు. మా అమ్మ ఏది అని అడుగుతాడు. అమ్మకి కోపం వస్తుంది. కట్లు గట్టిగా లాగుతుంది కానీ అవి ఊడవు. అమ్మ, నా కట్లు ఇప్పుడు విప్పితే నేను మీ మీద కోప్పడను అంటుంది. ఎలియాస్ అమ్మకి సర్జరీ అవ్వక ముందు ఫోటో చూపించి, నీకు గ్రీన్ కలర్ కళ్ళు ఉండేవి, ఇప్పుడు బ్లూగా ఉన్నాయి. ఎవరు నువ్వు అంటాడు. అమ్మ, నేను బయటికి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ లెన్స్ పెట్టుకుంటాను. నా ఐస్ కలర్ బ్లూ అంటుంది. లూకస్, ఇప్పుడు మనం వెళ్తే సాయంత్రం లోపు నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు అంటాడు. ఎలియాస్, అమ్మ ఎక్కడ ఉందో కనిపెడతాను అని చల్లనీళ్లు అమ్మ మొహం మీద పోసి, మా అమ్మ ఎక్కడా అని అడుగుతాడు. అమ్మ కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి, నేనే మీ అమ్మని అంటుంది. లూకస్, మనం టైం వేస్ట్ చేస్తున్నాము. అమ్మ అబద్ధాలు చెప్తూనే ఉంటుంది అంటాడు. ఎలియాస్ లూకస్ మాట వినడు. అమ్మ చింపేసిన డ్రాయింగ్ తీసుకువెళ్ళి, అమ్మలు ఇలా చెయ్యరు, మా అమ్మ మా డ్రాయింగ్స్ అన్ని తనతో ఉంచుకుంటుంది అంటాడు. అమ్మ ఏడుస్తుంది.
లూకస్ వెళ్ళిపోదాం అంటాడు. ఎలియాస్ అమ్మ కాంటాక్ట్ లెన్స్ గురించి నిజం చెప్పిందా అని తెలుసుకోవడానికి అమ్మ పర్స్ ని వెతుకుతాడు. లూకస్ కి పర్స్ దొరుకుతుంది. నేను చెప్పినట్టే లెన్స్ లేవు అంటాడు. ఎలియాస్ లూకస్ ని నమ్మడు. అమ్మ పర్స్ లో చూస్తాడు. కాంటాక్ట్ లెన్స్ ఉంటాయి. లూకస్ అబద్ధం చెప్పాడు. అమ్మ నిజం చెప్పింది. వెంటనే అమ్మ రూమ్ కి పరిగెడతాడు. లూకస్ వచ్చి ఎలియాస్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఎలియాస్ లూకస్ ని కొట్టి అమ్మ రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసి అమ్మ కట్లు ప్లాస్టర్ తీసేస్తాడు. లూకస్ రూమ్ బయట నుంచి అమ్మ చెప్పేది వినకు, అన్ని అబద్ధాలు చెప్తుంది అంటూ ఉంటాడు. ఎలియాస్ అమ్మ కట్లు విప్పంగానే లూకస్ వెళ్ళిపోతాడు. అమ్మ ఎలియాస్ ని అవుట్ హౌస్ లో బ్లడ్ ఉన్న చోటుకి తీసుకువెళ్తుంది. అసలు ఏమైందంటే లూకస్ చనిపోయాడు. చిన్నప్పుడు ఎలియాస్ లూకస్ అవుట్ హౌస్ లో ఆడుకుంటూ ఉంటారు. ఎలియాస్ అక్కడ ఉన్న గన్ తీసుకుంటాడు. గన్ లో బుల్లెట్స్ ఉన్నాయి అని తెలియక ఊరికి లూకస్ వైపు ఎయిమ్ చేసి షూట్ చేస్తాడు. బుల్లెట్ తగిలి లూకస్ చనిపోయాడు. ఎలియాస్ లూకస్ చనిపోయాడు అని యాక్సెప్ట్ చేయలేకపోతాడు. అందుకే లూకస్ తనతోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. అమ్మకి కూడా లూకస్ చనిపోయాడు అని బాధగా ఉంటుంది. ఇదంతా మర్చిపోయి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అని సర్జరీ చేపించుకుంటుంది. ఎలియాస్ లూకస్ ఇంకా ఉన్నాడు అని ఊహించుకుంటున్న విషయం చూసి చూడనట్టు వదిలేయాలి అనుకుంటుంది, కానీ తన వల్ల కాదు. అందుకే బాధతో ఎలియాస్ తో అలా ప్రవర్తించింది. ఎలియాస్ డ్రాయింగ్ లో లూకస్ బొమ్మని కూడా గీస్తాడు. అమ్మ బాధతో డ్రాయింగ్ ని చింపేస్తుంది. ఇప్పుడు ఎలియాస్ ని అవుట్ హౌస్ కి తీసుకువెళ్లి తను లూకస్ ఉన్నాడు అన్న ఊహ నుంచి బయటపడడానికి గోడ మీద ఉన్న బుల్లెట్ ని చూపిస్తుంది. ఎలియాస్ కి అన్ని గుర్తొస్తాయి. అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ అమ్మ నువ్వు చూడాలి, చూసి నిజాన్ని ఒప్పుకోవాలి అంటుంది. ఎలియాస్ అమ్మని నడతాడు. అమ్మ పైనుంచి కింద ఫ్లోర్ లో పడుతుంది. స్పృహ తప్పి పడిపోతుంది. తన చేతుల్లో టార్చ్ లైట్ పగిలి అవుట్ హౌస్ మొత్తం మంట అంటుకుంటుంది. ఎలియాస్ కి ఏం చెయ్యాలో తెలియక అమ్మని అక్కడే వదిలేసి బయటికి పరిగెడతాడు. అవుట్ హౌస్ మొత్తం కూలిపోతుంది. అమ్మ చనిపోతుంది. ఎలియాస్ యాక్సెప్ట్ చేయకుండా అమ్మ లూకస్ తనతోనే ఉన్నట్టు ఊహించుకుంటాడు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ట్విస్ట్ నచ్చిందా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.